బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఆర్డీఓ కార్యాలయంలో భారీ భూ స్కామ్ చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 1041 పరిధిలోని ఎకరం అసైన్డ్ భూమికి అక్రమంగా పట్టా మార్పిడి జరిగింది. ఈ పట్టా మార్పిడికి 10 లక్షల రూపాయలకు పైగా డీల్ కుదిరినట్లు తెలుస్తుంది. ఈ విషయం గుర్తించారు పట్టాదారు జనగ నాగమణి. ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. నాగమణిపై ఆర్డీఓ కార్యాలయం వద్దే వెల్దండ వీరారెడ్డి, పులిచింతల నరేందర్ రెడ్డి దాడి చేయడం గమనార్హం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో అధికార పార్టీ నేతలు జులుం ఎక్కువైందని బాధితులు వాపోతున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు, చెప్పండి. రైట్ హరీష్, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఆర్టీఓ కార్యాలయం అయితే అక్రమాలకు వేదికగా నిలుస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయము దానికి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ప్రాంతంలో అసైన్డ్ భూమి ఉన్నటువంటి సుమారు 200 పైచిలుకు ఎకరాలకు భూమికి సంబంధించి కూడా ఇది గతంలో రైతులకు జీరో పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్నే రైతులు సేద్యంగా ఉంచుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఆ విశ్వవిద్యాలయం పేర ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఏదైతే రైతుల ద్వారా తీసుకున్నటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ కు సంబంధించి కూడా గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సేద్యంలో ఉన్నటువంటి రైతులకు 27 లక్షల చొప్పున ప్రభుత్వం వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆ ల్యాండ్ ని కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ అసలు విషయం తెరపైకి వచ్చిందని చెప్పాలి. టోటల్ గా కూడా విశ్వవిద్యాలయం ప్రాజెక్ట్ కింద కొంతమంది భూములు కోల్పోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ పేర్లని ఏదైతే ఆ పేర్లు ఉన్నారో ఆ పేర్లని టోటల్ గా కూడా మార్చుతున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. అయితే జరిగ నాగమణి అనే ఒక మహిళకు వాళ్ళ బుకింగ్ బుక్ లకు వారసత్వంగా ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో కొందరు అక్రమార్కులు ఆర్టీఓ కార్యాలయం వేదికగా చేసుకుని కూడా రికార్డులో ఉన్నటువంటి పేర్లను తొలగించి ఉమా అనే మహిళ పేరు తెరపైకి తీసుకురావడంతో అయితే అసలు టోటల్ గా అసలు విషయం బయటకు వచ్చి టోటల్ గా ఈ రోజు గందరగోళ పరిస్థితులు అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. అయితే 27 లక్షల భాగంగా అధికారులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎకరం పట్టా మార్పిడికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇప్పటికే 27 లక్షలు ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే పట్టా మార్పిడి అంటే పేరు మార్పిడి చేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ ప్రలోభాలకు గురి చేసి కూడా అధికారులని తమ చేతిలో ఉంచుకొని కూడా పెద్ద మనుషులుగా చలామణి అవుతూ దాదాపుగా 10 లక్షల రూపాయలు దాన్ని డీల్ కుదిరించుకొని లబ్ధిదారుల పేర మరొక మహిళ పేరు పెట్టడం అనేది టోటల్ గా పెట్టిండ్రు అంటూ కూడా బాధితులు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదే ఇదే విషయానికి సంబంధించి కూడా ఆర్డీఓ కార్యాలయం విచారణ కోసం ఏదైతే ఆర్డీఓ కార్యాలయంకు జనగ నాగమణి తన కొడుకు ఎవరైతుందో వీళ్ళిద్దరు కూడా తన భార్య ఎవరైతే వీళ్ళిద్దరుందో తన పేర ఉన్నటువంటి భూమిని ఎట్లా మార్పిడి చేస్తారంటూ కూడా అడిగినట్టు తెలుస్తా ఉంది. తప్పుడు రికార్డు సృష్టించారంటూ ఆ మహిళ అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు నరేందర్ రెడ్డితో పాటు వీళ్ళు ఇంకో పర్సన్ కూడా వీళ్ళపై దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఈ ఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఈ మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఆర్డీఓ ప్రమేయం లేకుండా పట్టా మార్పిడి ఎలా జరుగుతుంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో ఇటు అధికార పార్టీ నాయకులకు కింది స్థాయి నాయకులు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలైతే ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి 1041 సర్వే నెంబర్ అసైన్డ్ భూమికి సంబంధించి కూడా దాదాపుగా ఈ రోజు చేతి మార్పిడి 10 లక్షల రూపాయలు డీల్ కుదిరించుకొని అసలు పట్టాదారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ప్రధానమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సైదులు.
అధ్యక్షులు వెట్టబోయిన నువ్వు హైదరాబాద్ అన్నట్టుగా మాట్లాడిన సార్ నీ కాడికి వచ్చిన కూడా ఉత్తకుమార్ రెడ్డి గారికి రెడ్డి అనే వ్యక్తి నీకు పొలం లేదు ఏం లేదు అనుకుంటే ఏది పడితే అది మాట్లాడితే ఎట్టబడితే అట్ట బూతులు మాట్లాడుతూ నన్ను కొడుతుంటాలకు నా కొడుకు అడ్డం వస్తే నా కొడుకుని కూడా చంపి మీ అందరిని చంపి పాడేస్తాం మిమ్మల్ని ఏమన్నట్టుగా నిన్ను 10 మందిని పెట్టి కొట్టిస్తాను నిన్ను ఈ ఏరియాలో ఉండకుండా చేస్తే ఏం చేస్తావే నేను అట్నే తీసుకుంటా లంచాలు నేను ఏమైనా చేయలేస్తా నువ్వెవరే రైతుల అధ్యక్షురాలువా నువ్వు ఎట్లయిన అధ్యక్షురాలు ఎట్టబోయినా నువ్వు హైదరాబాద్ అన్నట్టుగా మాట్లాడిన సార్ నీ కాడికి వచ్చిన కూడా ఉత్తకుమార్ రెడ్డి గారికి వచ్చినా కానీ నువ్వు ఎట్లా పోయినా ఏం చేసినావు అన్నట్టు ఎట్టబడితే అట్లా మాట్లాడుతూ కొడుతూ నాకు ప్రాణహాని లెక్క అనిపిస్తుంది నా పిల్లల్ని కూడా చంపుతా అంటుండు అన్నీ చంపుతా అంటుండు మా వంశపారంకి వచ్చే భూమి నా భూమి నాకు దక్కాలని నేను కోరుకుంటున్నా సార్ వీళ్ళందరూ అడ్డం వచ్చి సైతాన్లు అందరూ అడ్డం వచ్చి మమ్మల్ని ఇలా హింస పెడుతున్నారు సార్ ఇదొక్కటి మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం మంత్రి గారిని. అంటే అవతల బాగా అపోజిషన్ పార్టీ ఒక లీడరు వెల్దేని వీరారెడ్డి అతను వచ్చేసి మీరు ఏంద్ర ఆర్డీఓ ఆఫీస్కి వస్తారు మీరు ఎందుకు వస్తారు అని చెప్పేసి ఒక ఆడదాన్ని చూడుకోకుండా విచక్షణరహితంగా కొట్టారు సార్. ఇట్లా పడితే కొట్టి మాట్లాడి బూతులు సార్ పిచ్చి మొత్తి మాట్లాడుతూ వీరారెడ్డి గారు ఆర్డీఓ నిండు ఆర్డీఓ ఆఫీస్ సార్ అక్కడ సీసీ కెమెరా కూడా కనిపిస్తుంది సార్ మీరు సీసీ కెమెరా కనిపిస్తుంది సార్ నిండు ఆడదాన్ని కొట్టి నేను ఆ మమ్మల్ని కొడతా నేను పోతే నన్ను కూడా కొట్టింది సార్ ఇది చూడండి సార్ నా రక్త మార్కులను కొట్టి నన్ను కొడితే నేను పోలీసు వాళ్ళు వచ్చి ఆర్డీఓ సార్ పోలీసులో ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఆ పోలీసు జీబులోనే గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకొని చేయించారు సార్. నాకు నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను సార్ ఎస్ఐ గారికి ఇట్లా జరిగింది కంప్లైంట్ ఇచ్చాను సార్. మా తాతల మొత్తానికి వచ్చిన భాగం సార్ మా భాగానికి వచ్చిన భూమి సార్ మేము ఇవ్వము అంటే ఆర్డీఓ గారు కావాలని మా మీద ఎట్లా చేయాలి ఎవరి భూములు ఇవ్వట్లేదో ఎవరేం చేస్తారో చూసి వాళ్ళకి రాజకీయ అధికార పార్టీ నాయకులు అండగా చూపించి వాళ్ళని క్రియేట్ చేసి వాళ్ళు మా మీద తోలటం అక్కడ ఏ లింక్లు ఉన్నాయో చూసుకొని లేని గొడవలు సృష్టించి వాళ్ళకి వాళ్ళు పెట్టడం ఇది వీరారెడ్డి సార్ కొట్టి సార్ వీరారెడ్డి పక్కన మన పర్పస్ సీఈఓ సార్ ఇద్దరు వాళ్ళు రిలేటివ్స్ సార్ వాళ్ళిద్దరు కలిసి వచ్చి మమ్మల్ని ఇష్టం కొట్టి ఫోన్ చేసి పిలిపించి కొట్టి చూడండి సార్.